ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. చాలు. కన్యక తన ఆభరణములను మరుసున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుసున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అని చెప్పారు. దేవుడు మనిషి యొక్క ప్రవర్తనను చూశారు, మనిషి ఆలోచనను చూశారు, మనిషి తలంపును చూశారు, మనిషి ఉద్దేశాన్ని చూసి మనిషి ఏం చేస్తున్నాడో కూడా ప్రభు వాక్య రూపంగా మాట్లాడారు. కన్యక తన ఆభరణములను మరుచున. ఆభరణం, కన్యక తన ఆభరణాలను మరుచుద్దా? తనకి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి? పాపిడి సేరని, సూర్య చంద్ర నక్షత్రాలని, చెవులు దిద్దులని, శంపశవరాలని, లేకపోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి మరుసున. ఎన్నో ఉన్నాయి నగలు, హారం అని, వడ్డాణం అని, అరవంకీలని, చేతి కడియాలని, ఉంగరాలని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోద్దా? కన్యక తన ఆభరణములను మరుసున మరవదు. కన్యక తన ఆభరణములను మరవదు. కన్యకకు ఆభరణములు ధరింపచేసినప్పుడు ఆ కన్యకను చూడండి, ఆభరణములను ధరించిన కన్యకను చూడండి, ఆమె యొక్క హుందాతనము చూడండి, ఆమె యొక్క సామర్థ్యం చూడండి, ఆమె యొక్క సౌందర్యం చూడండి, ఆమె ముఖ కవళికలు చూడండి. ఎంత అందంగా, ఎంత ఉందగా, ఎంత తృప్తికరంగా, సంతృప్తిగా ఉంటారో. కన్యక ఆభరణములు ధరించినప్పుడు చూడండి, కన్యక ఆభరణములు ధరించినప్పుడు చూడండి ఎంత హుందాగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో, ఎంత చక్కగా మెరిసిపోతూ ఉంటారో మనకు తెలుస్తుంది. అలాగే ఈరోజున కన్యక తన ఆభరణములను మరవదు. ఆ రోజు ఎన్నున్నాయో అన్నీ ధరిస్తారు. ఆ రోజు తాను ధరించే సమయం వచ్చినప్పుడు అన్నీ ధరిస్తారు. ఈరోజు మనిషి దేవుని సన్నిధిని మర్చిపోయాడు. దేవుడు అందుకని కొంతమందిని దీవించరు. దీవిస్తే వచ్చిన ఇబ్బంది అదే. మనిషికి దీవించిన తర్వాత సైకిల్ లేదు అని మొరపెట్టాడు, దేవుడు సైకిల్ ఇచ్చారు. ఫస్ట్ 2-3 వారాలు బాగానే వచ్చాడు, తర్వాత రాట్లా. ఏంటంటే ఎందుకు రావట్లేదు నానంటే, నేను సైకిల్ దుమ్ము పట్టింది, నూనె పెట్టి ఏం చేస్తున్నా దాన్ని తుడుస్తున్నాను అన్నాడు. రాట్లా. చూసారా, తుడిచేసరికి టైం అయిపోయింది అంటున్నాడు. ఏంటి ఎందుకు రాట్లా నువ్వు? ఏంటయ్యా నీ పరిస్థితి ఏంటి? ఏమ్మా ఎందుకు రాలేదు నువ్వు? ఏమండి ఆ రోజు మాకు ఈరోజే అన్నీ తెచ్చారు, అవన్నీ వండాలి కదా, అవన్నీ తెచ్చి అక్కడ పెట్టారు, వండాలా, అవన్నీ చేయాలా, మరి రావాలంటే మరి మీలాగా మాకు అవుతుందా అని చెప్పేదారు. లేదు ప్రియులారా, ఒకప్పుడు నీ ఇంట్లో ఏముందో నువ్వు గుర్తు చేసుకో. నీ ఇంట్లో ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. ఈరోజు అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో సమానం చేసుకోవటానికి నువ్వు ఆలోచించొద్దు. ఎవరితో నువ్వు సమానం చేసుకోవాలని నీ ఆలోచన? నువ్వు లేచినా అదే ఆలోచన, కూర్చున్నా అదే ఆలోచన, నడిచినా అదే ఆలోచన, లేక మాట్లాడినా అదే ఆలోచన. ఎవరితో నువ్వు సమానం చేసుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు? దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలి తప్ప నువ్వు ఆలోచిస్తే సమానంగా చేసుకోలేవు. మనిషి ఆలోచిస్తే సమానం చేసుకోలేడు. దేవుడు మనిషిని హెచ్చించాలంటే మనిషి తన ఆభరణములను మడిచిపోకూడదు. మనిషి తన ఆభరణాలు కొన్ని ఉన్నాయి. అతని పురుషుడైనా, కన్యకైనా, స్త్రీ అయినా, ఎవరైనా ఆభరణాలు ఉన్నాయి, వాటిని మర్చిపోకూడదు. నేను వాళ్ళతో సమానంగా ఉండాలా? వాళ్ళకి మంచి మంచి బీరువా ఉంది, నాకు ఉంది. వాళ్ళకి మంచి ఫ్రిడ్జ్ ఉంది, నాకు ఉంది. లేక వాళ్ళకి ఇంత మంచి పెద్ద మంచం ఉంది, నాకు ఉంది. ఇలా కాదు మనిషి సమానం చేసుకునేది. అలా సమానం చేసుకుంటేనే మనిషి తృప్త. అది శరీర సంబంధుల లక్షణము. ఆత్మ సంబంధుల లక్షణం అది కాదు. శరీర సంబంధులు శరీర విషయములను మనస్కరిస్తారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయాలని మనస్కరిస్తారు, శరీర సంబంధులు శరీర విషయములను మనస్కరిస్తారు. అందుకనే ఒక మనిషి దేని గురించి గర్విస్తున్నాడో ఆ మంచి విషయాల్లో ఆ వ్యక్తి వెళ్ళకుండా ఉండటం మంచిది.
ఎందుకంటే నువ్వు వెళ్ళావనుకోండి, దాన్ని బట్టి నువ్వు గర్విస్తావు, ఇతరుల మీద చూస్తావు. నేను ఇచ్చేసాను, నేను అది చేశాను, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని చెప్పేదాడు. నేను మన అద్రం కాలనీలో ఒక అతను దారిలో కూర్చుంటుంటే నేను అన్నాను, ఒకసారి ఇలా పిలిచి కొంచెం ఆ పైన స్క్రూ, ఆ చిన్న రేకు ఖాళీగా ఉందని రేకు కొంచెం హెల్ప్ చేయమ్మా అన్నాను. హెల్ప్ చేయమంటే అతను కొంచెం హెల్ప్ చేశాడు, కొంచెం సిమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు. అది కూడా ఎంత, ఒక పావు గంట 10 నిమిషాలు చేసిన తర్వాత మేము వస్తూ ఉంటే, నాకు ఈరోజు జీతం ఇచ్చి వెళ్ళండి అన్నాడు. ఏమన్నాడు? జీతం ఇచ్చి. ఏమయ్యా హెల్ప్ చేశా, జస్ట్ మేము ఏదో అందించమన్నావు, జస్ట్ మేము ఇక్కడ చేస్తున్నాం, పని వాళ్ళు చేస్తున్నారు ఇది కదా అంటే, నువ్వు నాకు జీతం ఇస్తేనే కుదరదు అన్నాడు. ఆటో ఆపేశాడు, ఆపేసి జీతం ఇమ్మన్నాడు. ఆ పాస్టర్ గారు అలాంటి వ్యక్తి, ఈ పాస్టర్ గారు ఎలాంటి వ్యక్తి, నువ్వు అలాంటి వ్యక్తి. అసలు అతను ఏం చేశాడని జీతం ఇస్తారు? ఏం చేయలా. ఏంటంటే ఏలు పెడితే కొంతమంది కాలు పెట్టినట్టు ఫీల్ అవుతారు, కాలు పెడితే మొత్తం నేనే చేశానని ఫీల్ అవుతారు. అసలు ఇక అందులో ఏలు పెట్టనివ్వడం ప్రమాదం వాటి మనసు గల వాళ్ళని. అటు ఏలు పెట్టనివ్వకూడదు. నేనే చేసేసా ఇవన్నీ, లేకపోతే పాస్టర్ గారికి ఇవన్నీ నేనే చేసేసా, పాస్టమ్మ గారికి అన్నీ నేనే చేసేసా, సంఘములో నేనే అన్నీ చేసేస్తా అన్నట్టు నువ్వు అలాంటి వ్యక్తి, అలాంటి మనస్సు, అలాంటి గర్వించే స్వభావము, దీనత్వము రానప్పుడు నువ్వు ఏలుకు కూడా పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు అలా పెట్టి పాడవటం దేవుని చిత్తము కాదు. నువ్వు అలా ఏలు పెట్టి నువ్వు అందులో ఏదో కదిపి నేనే చేసేసా అన్నట్టు నువ్వు ఫీల్ అవుతే అసలు నువ్వు అందులో ప్రవేశించకుండా ఉండడం మంచిది. నువ్వు గర్విష్ఠురాలు అవటం దేవుని చిత్తం కాదు. కన్యక తన ఆభరణములను మరుసున నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను ఏం చేశారు? మర్చిపోయారు. చూడండి, ఈరోజు భార్య భర్తను మర్చిపోరు, లేక భర్త భార్యను మర్చిపోరు, పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోరు, తల్లిదండ్రులు పిల్లలను మర్చిపోరు, బంధువులు వాళ్ళ బంధువుల్ని మర్చిపోరు. ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినా వాడి ఇల్లు మర్చిపోరు, లేకపోతే వాళ్ళ వస్తువులు మర్చిపోరు, వాళ్ళ బట్టలు మర్చిపోరు, వాళ్ళ వాహనాలు మర్చిపోరు, వాళ్ళ బళ్ళు మర్చిపోరు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మర్చిపోతున్నాడు, దేవుణ్ణి మర్చిపోతున్నాడు. దేవుడు అందుకనే మనిషి దీవించబడలేదు అనేది ఒక బాధ ఓ పక్కన కోసేస్తే, దీవించబడిన వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ ఏడిపించడం అనేది జరుగుతుంది. వినబడుతుందా మీకు? తిండి లేకుండా, సరైన బట్ట లేకుండా, చెయ్యత్తలేదండి సరిగ్గా, తిండి లేకుండా, సరైన బట్ట లేకుండా, సరైన పరిస్థితి లేకుండా, సుఖం లేకుండా ఉండిన రోజుల్లోనే బాగుంది మనిషికి. ఈరోజు తిండి ఇచ్చి, ఏసీలు ఇచ్చి, బళ్ళు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, సుఖం ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాకిళ్ళు ఇచ్చి అలా చేస్తే మనిషికి దేవుడు అసలు అన్యాయం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మనిషి లోబట్టడానికి ఇష్టపట్టలా. ఎవరితోనూ ఇక మనిషి లేనప్పుడు పేదోళ్ళతో సమానం చేసుకున్నాడా? లేనప్పుడు నేను పలానా పేదోడికి నాకు బాగానే ఉంది అని అనుకుంటాడా? అనుకోడు. కానీ కొంచెము దేవుడు తెప్పరిల్ల చేశాక, డోర్ ఓపెన్ చేసి తెప్పరిల్లు చేశాక మనిషి ఎవరితోనో సమానం చేసుకోవాలి. వాళ్ళకి అది ఉంది, మాకు ఇది కావాలి, మేము కూడా అలా ఉన్నాము, మేము కూడా అలా చేశాము. నువ్వు గర్విష్ఠుడు అవటానికి దేవుడు నిన్ను పిలవలేదు, నన్ను పిలవలేదే. ఒక గర్వముగా ప్రియులవటానికి మనం అసలు ఆ పనుల్లోకి ఎందుకు వెళ్ళాము? ఆ గర్వంగా చెప్పుకోవడానికి ఎందుకు వెళ్ళాం? అసలు ఆ పని అందులోకి ఎందుకు ప్రవేశించాం? ఆ మాటల్లో గర్వం ఏమిటి? ఆ ప్రవర్తనలో గర్వం ఏమిటి? ఆ చూపుల్లో గర్వం ఏమిటి? ఆ సంభాషణలో గర్వం ఏంటంటే అసలు అందులోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆ పని నువ్వు చేయకుండా ఉంటే బాగుండేది, అసలు అందులో నువ్వు పాల్గొనకుండా ఉంటే బాగుండేది. చూసారా? కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తారు దేవుడు. ఉద్యోగాలు లేని వారిని చిన్న చూపు చూడకుండా ఉండే మనసు ఎంత మంచిది, ఎంత మంచిది. ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కానీ మనిషి హెచ్చించబడిన తర్వాత మిగతా తనకంటే లేవులు తక్కువగా ఉన్న వాళ్ళని చిన్న చూపు చూస్తాడు. ఇక వీళ్ళు నాకు సరిపోరు, నా సంఘములో నాకంటే మంచి స్థాయిలో ఉన్నోళ్ళు ఇంకెవరు లేరు, నేను వాళ్ళందరికంటే మంచి స్థాయిలో ఉన్నా. ఇదే అతిశయము, ఇదే గర్వము, ఇదే పరిస్థితి. నేను తెల్లగా ఉన్నట్టు ఎవరు లేరు, నేను మంచిగా ఉన్నట్టు ఎవరు లేరు. కానీ నీ స్థితిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో.
నీ స్థితి అసలు ఎంత, నీ స్థితిలో నువ్వెంత అపజయంగా ఉన్నావో చూసుకున్నావా? ఎన్ని మర్చిపోయినావో చూసుకున్నావా? కన్యక తన ఆభరణములు మరచినా మరవదు. నువ్వు చాలా మర్చిపోయావు. దేవుని సన్నిధిని మర్చిపోయావు. ఇంకోటి, విధేయత అనే నగను మర్చిపోయావు, ఆభరణాన్ని మర్చిపోయావు, దీనత్వం అనే ఆభరణాన్ని మర్చిపోయావు, తగ్గించుకునే ఆభరణాన్ని మర్చిపోయావు. కన్యక తన ఆభరణములు మరచినా మరవదు, కానీ నువ్వు మర్చిపోయావు. తగ్గించుకునే ఆభరణాన్ని మర్చిపోయావు. డబ్బు వచ్చింది, లేకపోతే కొంచెం తెల్లగా ఉన్నావు, లేకపోతే కొంచెం బాగున్నావు, కొంచెం పరిస్థితి బాగుంది. నీ వెనక చరిత్రను చూసి నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ పరిస్థితి ఏంటి? నీ సంసార పరిస్థితి ఏంటి? నువ్వు అతిశయించే దేన్ని బట్టి? నీ సంసారం ఎలా ఉంది? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల, నీ కుటుంబ వ్యవస్థ ఎంత అపవాది నాశనం చేయటానికి కోరుకున్నాడు, కానీ నువ్వు అతిశయించేది అందుకు చింతలేదే. నీ పిల్లల్ని ఎంత నాశనం చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఎంత నాశనం చేస్తున్నాడు. నువ్వు ఆభరణములను మరిచినందున నీ పరిస్థితుల్లో దేవుడిని నువ్వు దూరం చేసుకుంటున్నావు, దేవుడికి దూరం అవుతున్నావు, దేన్నో పట్టుకున్నావు, గర్వించి అతిశయపడుతున్నావు. నీ చరిత్ర ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? అయ్యో, నేను దేవుని దగ్గర దుఃఖపడి ఏడవలసి ఉండగా ఎందుకు అతిశయపడుతున్నాను? దుఃఖపడి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడవలసి ఉండగా దేనిని బట్టి నేను అతిశయపడుతున్నాను? నా పరిస్థితి ఏంటి అని ఆలోచన మనిషికి రావట్లా. అందుకని కన్యక తన ఆభరణములను మర్చిపోయారు, దేనత్వాన్ని మర్చిపోయారు. భక్తిలో క్రమంగా వచ్చే ఆభరణాన్ని ఏం చేశారు? మర్చిపోయారు. దేవుని దగ్గర లోబడే ఆభరణాన్ని మర్చిపోయారు. తమను తాము తగ్గించుకునే ఆభరణాన్ని మర్చిపోయారు. దేవునికి ఇచ్చే ఆభరణాన్ని మర్చిపోయారు. దేవుని దగ్గర లోబడే ఆభరణాన్ని, వినయ విధేయతలనే ఆభరణాలను మర్చిపోయారు. భర్త ఎదుట లోబడే మనసు ఆభరణం ఉందా? అది ఏనాడో మర్చిపోయారు. భార్య మాట వినే ఆభరణం ఉందా? అది ఏనాడో పోయింది. నువ్వెందుకు పుట్టావు? ఎందుకు వివాహం చేసుకున్నావు? ఎందుకు వివాహం చేయబడ్డావు? ఆ చింత ఉందా నీకు? ఆ చింత ఉందా? ఆ ఆలోచన ఉందా? దేన్ని బట్టి మన అతిశయము, దేన్ని బట్టి మన గర్వము? ఆభరణాలని అన్నీ మర్చిపోయి ఒట్టి వ్యక్తి అయిపోయి వెళ్ళి నిలబడతారా? నా ఆభరణాలు ఏవి? విధేయతనే ఆభరణం ఏది? దీనత్వం అనే ఆభరణం ఏది? తగ్గించుకునే ఆభరణం ఏది? భయభక్తులు కలిగి జీవించే ఆభరణం ఏది? దేవుడు నా పట్ల చేసిన అద్భుతాలకు తగిన కృతజ్ఞత కలిగిన ఆభరణం ఏది? దేవునికి నమ్మకంగా బ్రతికే ఆభరణం ఏది? ఎక్కడ? అన్నీ మర్చిపోయి వెళ్ళి నిలబడితే నా పరిస్థితి ఏమగును? అక్కడ నిలబడితే అంటారు, నీ ఆభరణములు ఏవి? నీ విధేయతన ఆభరణం ఏది? నువ్వు ఏదో భక్తి చేస్తున్నావు, ఆభరణం ఏది? లోబడే ఆభరణం ఏది? నీ భర్తకు లోబడే ఆభరణం ఏది? నీ భార్యకు లోబడే ఆభరణం ఏది? కుటుంబాన్ని కట్టుకునే ఆభరణం ఏది నీ దగ్గర? నువ్వు తప్పు చేస్తున్నా నిన్ను మెచ్చుకునేవారు ఉన్నారని చెప్పేసేసి దాన్ని భుజాన్ని వేసుకున్నావా? నువ్వు తప్పైన విధానంలో జీవిస్తూ కూడా దాన్ని మెచ్చుకున్నారని చెప్పి నువ్వు దాన్ని భుజాన్ని వేసుకున్న అహంకారిగా బ్రతుకుతావా? నీ లోపం ఏంటో నీకు తెలీదా? నువ్వు ఏ ఆభరణమును దొంగలు దోసుకున్నారో నీకు తెలీదా? నీ భర్త మాట వినే ఆభరణం ఉందా? నీ భార్య మాట వినే ఆభరణం ఉందా? సేవకుల మాట వినే ఆభరణం ఉందా? నీ ఆభరణములు ఏ దొంగ దోసుకుపోయినాడో? ఆభరణములు ఏమీ లేకుండా నన్ను చూడండి, నా అందం చూడండి అంటే ఏం చూస్తారు అక్కడ? ఆభరణం ఏది? దేవుడు అదే అడుగుతున్నారు. కన్యక తన ఆభరణములను ఎందుకు మర్చిపోయారు వాళ్ళు? నిర్లక్ష్యం. ఆభరణం పట్ల అంతా విలువేం కనపడలే. ప్రస్తుతం ఏం కావాలి? నన్ను పొగడండి, నన్ను బాగా పొగడండి, మమ్మల్ని బాగా హెచ్చించి మాట్లాడండి, మమ్మల్ని బాగా పొగిడేసేసి ప్రజల ముందు మెచ్చుకునేలాగా చేసేయండి. ఇదా మనిషికి కావాల్సింది? ఎవరు నిన్ను పొగడాలి? ఎవరు నిన్ను హెచ్చించాలని కోరుతున్నావు? నువ్వు నేను ఆభరణములు ధరించుకుని దేవుని ఎదుట సాగిల పడవలసిన వారమై ఉన్నాం.
విరిగి నలిగిన హృదయముతో దేవుడు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మనుషులు మెప్పు కోరుతున్నావు. నన్ను చూడండి, నా పరిస్థితి చూడండి, నేను ఎలా ఉన్నానో చూడండి. ఏం చూడాలి నిన్ను? దేవుని యొద్దకు వచ్చింది నన్ను చూడమని చెప్పడానికా? నువ్వు ఎంత విధేయత కలిగిన ఆభరణం ధరించున్నావు? నీ మాటల్లో విధేయత ఎలా ఉంది? నీ ప్రవర్తనలో విధేయత ఎలా ఉంది? ఆ ఆభరణం ఎక్కడా? నువ్వు ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావు? ఆభరణం కలిగి, భయభక్తులని ఆభరణం కలిగి, అది ఎక్కడా? ఎప్పుడైనా ఆలోచించావా? నీవు దారి తప్పి నీ పరిస్థితి సరిగా లేకుండా ఎవరో మెప్పు కోసం నువ్వు ఎదురు చూసి దాన్ని భుజాన్ని వేసుకోవాలనుకుంటున్నావు కదా. నీ గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించినావా? నువ్వు అతిశయించడానికి తగిన ఆధారం అనే ఆభరణం ఉందా? నువ్వు అతిశయించడానికి, సంతోషించడానికి, మీద చూసుటకు తగిన ఆభరణం మనిషి దగ్గర ఉందా? అసలు ఆభరణమే ఉంటే ఎవరు మెప్పు కోరుకునే అవకాశమే లేదు. నువ్వే ఆభరణాలు ధరించావు, వాళ్ళు మెచ్చుకునేది ఏముంది ఇంక అందులో? నువ్వు ఆభరణములు ధరించి అందంగా, సౌందర్యంగా, మంచి ఉన్నతమైన హోదాగా ఉన్నావు. ఇంకా మెచ్చుకునేది ఏమి లేదు అక్కడ. నువ్వే అక్కడున్న పరిస్థితి అంతట్లో హై లెవెల్లో ఉన్నావు. ఎవరో మెచ్చుకునే గాలి మాట ఎందుకు? మనిషి మెప్పు నువ్వు ధరించిన ఆభరణముల కంటే గొప్పదా? కాదే. అందులో ఒక చిన్న బంగారం విలువ చేయదే ఆ మాట, ఒక వజ్రం విలువ చేయదే ఆ మాట, వాళ్ళు మెచ్చుకునే మాట. నువ్వు ధరించిన ఆ బంగారము, ఆ ఆత్మ సంబంధమైన ఆ నగలు, ఆ ఆభరణాలు వాళ్ళు చెప్పే మెప్పు కంటే ఇది ఉందాగా నీ జీవితంలో నిన్ను సంతోషపరుస్తున్నాయే, తృప్తిపరుస్తాయే? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పుట్టిన ప్లేస్ ఏమిటి? నువ్వు జీవించిన ప్లేస్ ఏమిటి? నువ్వు జీవించిన సంవత్సర కాలాలలో ఉండిన స్థితి ఏమిటి? నువ్వు అనుభవించిన కష్టాలు ఏమిటి? ఇప్పుడు దేవుడు నీకు అనుగ్రహించినటువంటిది దీవెన ఏమిటి? వాటికి వీటికి ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసి చూసుకున్నావా? చూసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఆభరణములు ధరించి దేవుని ఎదుట నిలబడాలి. నేను ఆభరణములు ధరించి దేవుని ఎదుట నిలబడాలి. అంతే తప్ప నన్ను చూడు, నా అందము చూడు, నా పరిస్థితి చూడు అంటే ఏం చూడాలి? మనిషిని ఏం చూస్తారు? ఇలాగే మనుషులు గర్విష్ఠులైపోయి వాళ్ళ మాటల్లో గర్వం వచ్చి అందరినీ తృణీకరించి, అందరిని తోలనాడి, అందరినీ చిన్నచూపు చూసి నేనే పైననే లాగా మనుషులు ఊటలు మింగుతూ ఊహించుకుంటూ మనుషులు అదే స్వభావంతో నింపబడి భక్తికి దూరం అయిపోయారు. అపవాది కూడా ఎందుకు పడ్డాడు పరలోకము నుండి? తన సౌందర్యమును చూసుకుని, తన గర్వమును కలిగి, తన సౌందర్యాన్ని చూసుకుని ఏం చేశాడు? గర్వించి అక్కడి నుంచి ఏమయ్యాడు? పడద్రోయబడ్డాడు. వాడి గురించి యేసు ప్రభు చెప్పినారు. వాడి గురించి ఏం చెప్పినారు? 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. వాడు ఎట్టివాడో, వాడి నైజం ఏమిటో యేసు ప్రభు చెప్పినారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బాధ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు, చూసారు అపవాది గురించి యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా అండి? మనిషి జీవితంలో ఎన్నడూ మర్చిపోనుందండి. వాడు ఆది నుండి ఎలాంటి వాడు? నరహంతకుడు. ఏబేలు ఎంత దీనుడు! ఎన్ని ఆభరణములు ధరించుకుని దేవుని ఎదుట నిలబడ్డారు. విధేయత, దీనత్వము, తగ్గించుకునే మనసు నిలబడ్డారు. కానీ అతన్నే ఏం చేయించాడండి? కయీను ద్వారా నరహత్య చేయించాడు. వాడు ఆది నుండి కూడా ఎవరు? నరహంతకుడు. అపవాది అనగా నరహంతకుడు. ఈ రోజున ప్రజానికము దేన్ని వెంబడిస్తుంది? నరహంతకుడినే వెంబడిస్తుంది. అందుకనే మంచిగా చదువుకుంటున్నావా బిడ్డ? ఒక మంచి కాలేజీలో నీకు సీట్ వచ్చిందా? ఒక మంచిగా చదువుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చారా? ఈ లోపల అపవాది వస్తాడు. నిన్ను లాగాలి, నిన్ను పట్టుకోవాలి, నిన్ను ఏదో ఒక విధంగా చేయాలి, నిన్ను సంధించాలి, నిన్ను దారి తప్పించాలి, నిన్ను భ్రష్టులుగా చేయాలి. అందుకనే యేసు ప్రభు చెప్పినారు 8వ అధ్యాయం 34వ వచనం. ఏం చెప్పినారో చూడండి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు
దాసుడు అంతే. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడైపోయాడు. ఈ రోజున నిన్ను నన్ను పాపానికి దాసులుగా చేయాలనే అపవాది యొక్క కుట్ర, అదొక కుట్ర అన్నమాట. నువ్వు బాగా చదువుతున్న నిన్ను, బాగా సేవ చేస్తున్న నన్ను, బాగా పాటలు పాడుతున్న నిన్ను, మంచిగా పరిచర్య చేస్తున్న నిన్ను, దశమ భాగము ఇచ్చుచున్న నిన్ను, లేకపోతే పరిచర్యలో బలంగా నిలబడుతున్న నిన్ను, లేక ఒక మంచి వాయిద్యకారుడిగా ఉన్న నిన్ను, లేక ఒక మంచి తబలాయిస్టుగా ఉన్న నిన్ను, లేక ఒక మంచిగా దేవుని పరిచర్యలో ఘనంగా ఉన్న నిన్ను ఏదో ఒక విధంగా పట్టుకోవటానికి వాడు గాలం వేసి మానవులందరినీ ఏం చేశాడు? గుచ్చి లాగుతున్నాడు. నీకు కూడా ఒక అమ్మాయి అనే ఎరేశాడు. నీకు కూడా నిన్ను చేయనివ్వడు. సేవ చేసేవాళ్ళని సేవ చేయనివ్వడు, పాట పాడేవాళ్ళని పాట పాడినివ్వడు, దశంభాగం ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వడు. ఏంటంట? ఇచ్చేదాన్ని అనేలాగా తిరుగుబాటు చేస్తాడు, చేపిస్తాడు. వాడు ఆది నుండి ఎవరు? నరహంతకుడండి. వాడు ఆది నుండి నరహంతకుడే. నిజముగా నేను క్రీస్తు ప్రభు దగ్గర రాకమునుపు అప్పుడే అపవాది నన్ను అనేకమైన పాపములకు ఏం చేశాడు? దాసుడిగా చేసేసాడు. కళ్ళుకు దాసుడిగా చేశాడు, సారా తాగడానికి దాసుడిగా చేశాడు, చుట్ట తాగడానికి దాసుడిగా చేశాడు, సిగరెట్లు బీడీలు తాగటానికి దాసుడిగా చేశాడు, బూతులు మాట్లాడటానికి దాసుడిగా చేశాడు, చిన్నపిల్లలతో శిల్పనులు చేయడానికి దాసుడిగా చేశాడు, దొంగతనాలు చేయడానికి దాసుడిగా చేశాడు, రకరకాల వ్యసనాలకు దాసుడిగా చేశాడు, శాలల్లో ఉన్న గడ్డి, శాలలో ఉన్న కాయలు తీసుకురావడానికి, దొంగతనం చేయడానికి దాసుడిగా చేశాడు. అంటే ఒక రకంగా నా కాళ్ళు చేతులు ఏం చేశాడు వాడు? ఎరగొట్టేసేసి ఇక నువ్వు సత్యమందు ఏమవకూడదు? నిలబడకూడదు. నువ్వు నీతిలో నిలబడకూడదు, నువ్వు సత్యమందు నిలబడకూడదు. నీ కాళ్ళు ఎరగొట్టా, నీ చేతులు ఎరగొట్టా, నీ రెక్కలు ఎరగొట్టా, నిన్ను పాపమునకు దాసుడిగా చేశాను అని బలంగా రుజువు చేశాడు. నేను పాపానికి దాసుడిని ఒకప్పుడు. నేను భయంకరమైన స్థితిలో బ్రతికిన పాపిష్టి, పాపులలో మొదటివాడను, పాపమునకు దాసుడైపోయాను. కానీ యేసయ్య నన్ను ప్రేమించి, యేసయ్య నా దౌర్భాగ్యమైన స్థితిని చూసి, నా భ్రష్టత్వాన్ని చూసి, నేను పాపముల చేత బంధించబడిన ఆ పాపము యొక్క కట్లను చూసి ఇతన్ని విడిపించాలా, ఇతన్ని ఏదో ఒక విధంగా విడిపించి స్వతంత్రుడిగా చేయాలని నా తండ్రి నన్ను కనికరించారు. అందుకనే నన్నెంతగానో ప్రేమించెను. పాడ అందరూ, నోరున్న ప్రతి ఒక్కళ్ళు పాడాలి గట్టిగా, స్లోగా కాదు, అందరికి వచ్చిన పాడ. నన్నెంతగానో నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. పాడు అందరుగా, పాడాలి ప్రతి ఒక్కరు గట్టిగా. జీవాపు పాడాలి ప్రతి ఒక్కరు, చప్పట్లు కొడుతూ. చాలు, మళ్ళీ పాపమనే దాసత్వం అనే కాడి కిందకు మీరు మళ్ళీ ఏం చేయకూడదు? పోకూడదని హెచ్చరించబడ్డాం బైబిల్ గ్రంథంలో. పాపమనే ఆ దాసత్వం అనే కాడి కిందకు వెళ్ళిపోయి మళ్ళీ చిక్కుల్లో పడొద్దు. ఆ సినిమా అనే చిక్కుల్లో పడొద్దు, ఆ వ్యభిచారం అనే చిక్కుల్లో పడొద్దు, ఆ పరపురుషుడు అనే చిక్కుల్లో పడొద్దు, ఆ పరస్త్రీ అనే చిక్కుల్లో పడొద్దు, లేక యవనస్తురాలు చిక్కుల్లో పడొద్దు, ఒక యవనస్తుడు చిక్కుల్లో పడొద్దు, సూపుల్లో పడొద్దు, సూపులు అనే చిక్కుల్లో పడొద్దు, సెల్ ఫోన్ మెసేజ్లు అనే చిక్కుల్లో పడొద్దు. పడితే మళ్ళీ పాపానికి ఏమవుతావు? దాసుడు అయిపోతావు. పాపానికి దాసుడైనప్పుడు ప్రభు అన్నారు, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉండడు. కింద చదివితే ఉంటుంది, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారులు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. దాసుడు ఇంట్లో ఉండడు. మనం పాపం చేసినప్పుడు పాపానికి దాసులం అయిపోయినాం. మనము పాపానికి దాసులం. నాకు మ్యారేజ్ అయిన తర్వాత
ఆ రోజు మ్యారేజ్ అయిన సాయంత్రం నేనే ప్రసంగం చేయాల్సి వచ్చింది మన ఇంటి దగ్గర, మ్యారేజ్ ప్రసంగం. ఎందుకు? మ్యారేజ్కి భక్తి చేయడానికి ఆటంకాలు పెట్టుకునేది అది స్వతంత్రుల లక్షణం. పాపమునకు దాసులైన వాళ్ళు అన్నిటికీ ఏమవుతారు? గడ్డి పరక అడ్డొత్తి ఏమవుతారు? ఆగిపోతారు. స్వతంత్రులు గడ్డి పరక ఎందుకు ఆగుతారండి? చెడిపోయిన కారుకి చిన్న కట్ట అడ్డొత్తి ఆగిపోద్ది. చిన్న కట్టొత్తి ఆగిపోద్ది. మాకు పని ఉందండి, మా అబ్బాయి మా కాల్ డెలివరీ అయ్యింది, మా అమ్మాయి డెలివరీ అయ్యింది, మందులు తేవటానికి వెళ్ళాను, అందుకనే ప్రేయర్కి ఆటంకం అవుతుంది. ఇవన్నీ పాపానికి దాసులైన వాళ్ళు చెప్పే మాటలు. స్వతంత్రులు ఏం చేయరు. స్వతంత్రుడు ఏమడ్డొచ్చింది? అడ్డు ఎందుకు వచ్చింది? వచ్చిందా? ఒక దెబ్బ క్రీస్తు నామంలో ఏమవుతాయి? అవన్నీ తొలగిపోతాయి. ఏమి ఆటంకము, ఏమి అడ్డు? స్వతంత్రుడికి అడ్డే లేదు. ఒకళ్ళు వచ్చినా దేవుడు చూసుకుంటారు. కానీ పాపమునకు దాసుడైన వాడికి ఏమొస్తాయి? అన్నీ అడ్డులే, అన్నీ ఆటంకాలే. స్వతంత్రులు ఇంట్లో ఉంటారు, కుమారులు ఇంట్లో ఉంటారు. దాసుడు ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఈరోజు నా అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, ఏదో సిటీ పోయాడు, అక్కడ బార్ షాపులో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఒక క్లబ్లోకి వెళ్ళిపోయి అక్కడున్నాడు. ఎందుకని? నువ్వు పాపానికి దాసుడు అయిపోయి మళ్ళీ ఎందుకు భక్తి వేషం వేసుకుని ప్రజల్ని మెప్పించాలని కోరుతున్నాడు మనిషి? ఏదో సిటీ వెళ్ళాడు, అక్కడ సినిమా హాల్కి పోయాడు. పాపానికి దాసుడు. ఇట్టి వారు దేవుడు మాకు మేలు చేయలేదు, దేవుడు మా కుటుంబానికి మేలు చేయలేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు, దేవుని నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయని ఎందుకు దేవుని మీద మళ్ళీ నింద వేస్తున్నాడు మనిషి? నువ్వు సరైన వ్యక్తివా? నువ్వు పాపం అనే దాసత్వం నుంచి ప్రభు చేత విడిపించబడి మళ్ళీ పాపమునకు దాసురాలుగా ఎందుకు వెళ్ళావు? మళ్ళీ ఈ శ్రమను ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు?